ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఫ్యాక్టరైజేషన్ అనే లెసన్ లోని ఎక్సైజ్ నెంబర్ 14.1 లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. వీడియోని మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ టర్మ్స్. కింద కొన్ని టర్మ్స్ ఇచ్చాడు, ఆ టర్మ్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, లెట్ us see. 12x. సో దీన్ని ఏం రాయొచ్చు మనం? 2 టేబుల్లో ఉంది. 2 6 12 ఇంటూ మళ్ళీ 6ని 2 3 6 ఇంటూ ఎక్స్ చెక్ చేసుకోండి. 2 2 4 4 3 12 12 ఇంటూ ఎక్స్ 12x సరిపోయింది. నెక్స్ట్ 36. 2 18 36 మళ్ళీ 2 9 18 2 18 36 2 9 18. నెక్స్ట్ 3 3 9 2 2 4 4 3 12 12 3 36 3 3 9 9 2 18 18 2 36. ఓకే, ఇప్పుడు ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఈ రెండింటిని మనకి డివైడ్ చేస్తే కామన్ గా ఉన్నవి రాయాలన్నమాట. సో 2 ఉంది, నెక్స్ట్ ఈ రెండిట్లో 2 ఉంది కామన్ గా, నెక్స్ట్ ఈ రెండిట్లో 3 ఉంది. సో 2 3 6 2 2 4 4 3 12 అంటే ఆ రెండింటిని డివైడ్ చేసే నెంబర్ కామన్ గా ఉన్నది 12 ఉందన్నమాట. అంటే 12 ఇందులో పోతుంది, ఇందులో పోతుంది, ఇందులో క్యాన్సిల్ అవుతుంది, ఇందులో అది మాట. సో కామన్ ఫ్యాక్టర్ ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 12. ఓకేనా? సో 1 కూడా ఉంటుంది, 1 ప్రతిదానికి ఉంటుంది. సో కనుక ఇది 12 అన్నమాట. నెక్స్ట్ 2y. సో 2 ఇంటూ y 22xy. సో 2 11 22 ఇంటూ x ఇంటూ y. సో కామన్ ఫ్యాక్టర్స్. సో రెండిట్లో 2 ఉంది, నెక్స్ట్ రెండిట్లో కూడా y ఉంది. సో కనుక 2y ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ దీనికి 14pq 2 7 14 ఇంటూ p ఇంటూ q. నెక్స్ట్ 28p square q square 2 14 2 7 2 2 4 4 7 28. So into p square q square. So p into p, q into q, p into p, q into q. So common factor. సార్ ఇంటిలో ఏముందో అదే రాయాలి. ఇక్కడ 2 ఉంది కామన్ గా, సో ఇక్కడ 7 ఉంది, నెక్స్ట్ p ఉంది, నెక్స్ట్ q ఉంది. సో అంటే ఏంటి? 2 ఇంటూ 7 ఇంటూ p ఇంటూ q అంటే 14pq. సో ఏదైతే స్టార్టింగ్ ఉందో అదే మనకి కామన్ ఫ్యాక్టర్ అయింది ఇక్కడ. నెక్స్ట్ 4th వన్ 2x. దీని రాయొచ్చు 2 ఇంటూ ఎక్స్ రాయొచ్చు. నెక్స్ట్ 3x స్క్వేర్. దీని రాయొచ్చు 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ రాయొచ్చు. నెక్స్ట్ 4. దీని రాయొచ్చు 2 ఇంటూ 2 రాయొచ్చు. 2 ఇంటూ 2 రాయొచ్చు. ఇప్పుడు ఈ మూడిట్లో కామన్గా ఉన్నది మనకి ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏంటి? మనం ఇప్పుడు ఏం రాయాలి? ఇంటూ 1 రాయాలి. ఇక్కడ కూడా ఇంటూ 1, ఇక్కడ కూడా ఇంటూ 1. సో ఈ మూడిట్లో కూడా ఇప్పుడు 1 అనేది కామన్గా ఉంది కనుక కామన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. నెక్స్ట్ 6abc. సో 2 ఇంటూ 3 2 3 6 ఇంటూ a ఇంటూ b ఇంటూ c. నెక్స్ట్
24ab square. సో 24ని 2 into 2 12 రాయొచ్చు, మళ్ళీ 2 6 రాయొచ్చు, 2 12 24, 2 6 నెక్స్ట్ 2 3 సో ఇంటూ ఏ రాయొచ్చు, నెక్స్ట్ ఇంటూ బి అండ్ ఇంటూ బి, 2 బీలు ఉన్నాయి కనుక. నెక్స్ట్ 12a square b, సో 2 into 2 6 2 3 నెక్స్ట్ ఇంటూ ఏ ఇంటూ బి. కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు, మూడిట్లో కూడా 2 ఉంది, 2, ఇంకా మూడిట్లో కూడా 3 ఉంది, ఇంటూ 3, మూడిట్లో కూడా ఏ ఉంది, ఇంటూ ఏ, సో మూడిట్లో కూడా బి ఉంది, into b. So 2 3s are 6, 6ab is the common factor. Next 16x cube, 16 ని 2 into 2 into 2 into 2, 4 2 రాయొచ్చు. x cube ని x into x రాయొచ్చు. నెక్స్ట్ minus 4x square, సో minus 2 into 2 into x రాయొచ్చు. నెక్స్ట్ 32x, 2 16s మళ్ళీ అంటే ఇవి 5 times రాయాలి 2 అనేది, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32 into x. సో కామన్ ఫ్యాక్టర్, సో అన్నిట్లో కూడా 2 కామన్గా ఉంది, ఫస్ట్ 2, మళ్ళీ 2 కామన్గా ఉంది, ఇంటూ 2. ఈసారి ఎక్స్ కామన్గా ఉంది, ఒక ఎక్సే కామన్గా ఉంది ఎక్స్, సో 2 2s 4, 4 into x 4x, సో 4x అనేది మూడిట్లో కూడా కామన్గా ఉంది. నెక్స్ట్ 10pq, 10ని 2 5 రాయొచ్చు, సో 2 into 5, pqని p into q రాయొచ్చు. నెక్స్ట్ 20qr, 20ని 2 10s రాయొచ్చు, మళ్ళీ 2 5s రాయొచ్చు, సో ఇంటూ క్యూ ఇంటూ ఆర్. 30ని 2 15s రాయొచ్చు, సో 3 5s రాయొచ్చు, సో ఇంటూ ఆర్ ఇంటూ పి. సో కామన్ ఫ్యాక్టర్, సో కామన్ ఫ్యాక్టర్ మూడిట్లో మనకి 2 ఉంది, సో మూడిట్లో కూడా 5 ఉంది, సో 2 5s 10, ఇంకేమీ లేవు కామన్గా, ఇంకేమీ లేవు కనుక 10 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 3x square y cube, సో 3 into x into y into y. నెక్స్ట్ 10x cube y square, సో 2 5s 10, నెక్స్ట్ x into y into y. నెక్స్ట్ 6x square y square z, 6x square y square z. 6 అంటే 2 into 3, 2 3s 6, into x into y into z. కామన్ ఫ్యాక్టర్, సో మూడిట్లో కూడా మనకి నెంబర్స్ ఏవి కూడా కామన్గా లేవు, ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, సో కనుక తీసుకోకూడదు. సో మూడిట్లో కూడా ఎక్స్ ఉంది కామన్గా, ఒక ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ రాద్దాం, ఇంటూ ఇంకో ఎక్స్ కూడా ఉంది మూడిట్లో కామన్గా, ఆ ఎక్స్ కూడా తీసుకుందాం. నెక్స్ట్ వై ఉంది, ఇంకో వై కూడా ఉంది, అంతే. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, వై ఇంటూ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అన్నది దీని యొక్క కామన్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ రోమన్, ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇందులో ఏం చేసాం, ఫ్యాక్టరైజ్ ది కామన్ ఫ్యాక్టర్స్ని టర్మ్స్కి 2 లేదంటే అంతకంటే ఎక్కువ టర్మ్స్కి కామన్ ఫ్యాక్టర్స్ రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి.
మనకి లెసన్ లోనే నేను చెప్పాను ఫ్యాక్టరేషన్ ఏంటండి సంథింగ్ ఇంటూ సంథింగ్. సో అంటే ఫ్యాక్టర్ ఇంటూ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ ఫ్యాక్టరైజేషన్. సో 12 ఉంది, 3 4s are 12. సో 3 4s are 12 అన్న ఫ్యాక్టరైజేషన్, 1 12s అయినా సరే ఫ్యాక్టరైజేషన్, 2 6 అన్న ఫ్యాక్టరైజేషన్, 4 3s అన్న ఫ్యాక్టరైజేషన్. అంటే ఏంటి, మీరు సంథింగ్ ఇంటూ సంథింగ్ రాయాలి. సో మనకి టేబుల్స్ ఈజీగా వచ్చి కనుక దాన్ని మనకు నచ్చినట్టు రాస్తాం. కానీ ఇక్కడ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే మనకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ మనం మార్చుకోవాలి. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే మీ అందరికీ నేను డిస్ట్రిబ్యూటివ్ లా చెప్పాను. ఏంటి డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఉందనుకోండి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఉందనుకోండి. అంటే ఏ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కనుక ఏ ఇంటూ బి ప్లస్ సి రాస్తాం, ఏ ఇంటూ బి ప్లస్ సి. దీన్ని మనం లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి, ఏ ఇంటూ బి, ఇప్పుడు మనకి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి చదువుతాం. సో వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ లా అని ఎవరైనా అడిగితే ఏ ఇంటూ బి ప్లస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని చదువుతాం. కానీ రివర్స్ లో చెప్పమంటే అప్పుడు ఏం చేయాలి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ప్లస్ సి అని చదవాలి. అంటే ఈ బ్రాకెట్ ని ఆఫ్ అని చదవాలి. ఇప్పుడు అన్ని కూడా మనకి ఫార్ములాని రివర్స్ ఇచ్చాడు. రివర్స్ ఇస్తే మనం ఇప్పుడు ఈ విధంగా రాయాలి, ఏ ఇంటూ బి ప్లస్ సి. అంటే ఏ ఇంటూ బి ప్లస్ అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి కనుక సంథింగ్ ఇంటూ సంథింగ్ కనుక దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. అంటే మీకు ఫ్యాక్టరైజేషన్ రావాలంటే డిస్ట్రిబ్యూటివ్ లా రావాలి. అది లెఫ్ట్ అయినా అవచ్చు, రైట్ అయినా వచ్చు. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అయినా పర్లేదు, రైట్ డిస్ట్రిబ్యూటివ్ అయినా పర్లేదు. లెట్ us see. సో ఇప్పుడు నేను ఆ ఫార్ములాలో రాస్తాను, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిలో రాసుకొని ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి రూపంలో రాసుకొని ఏ అనేది ఇక్కడ కామన్ గా ఉంది కనుక దీన్ని బ్రాకెట్ కి ముందుని పెట్టేస్తాను. బ్రాకెట్ ముందు పెట్టుకొని ఈ బ్రాకెట్ లో బి అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ప్లస్ అనేది లోపలికి వెళ్తుంది, సి అనేది లోపలికి వెళ్తుంది, ఏ బయటకు వస్తుంది కనుక. సో ఈ విధంగా రాస్తే మనం దాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. దాన్ని ఏమంటారు, ఫ్యాక్టరైజేషన్. లెట్ us see. దీన్ని చూడండి, 7 ఇంటూ ఎక్స్, దీన్ని 7 ఇంటూ 6, 7 6 are 42. ఇప్పుడు రెండిట్లో కూడా మనకి 7 ఉంది కామన్ గా, అంటే దాన్ని బయట తీయచ్చు. 7 బయట తీస్తే కామన్ గా ఎక్స్ లోపలికి వెళ్తుంది, మైనస్ లోపలికి వెళ్తుంది, 7 బయటకు వస్తుంది కనుక 6 అనేది లోపలికి వెళ్తుంది. అంటే 7 ఇంటూ ఎక్స్ మైనస్ 6, దిస్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది 7x మైనస్ 42. చాలా ఈజీ అండి, ఏముండదు. ఇక్కడ కూడా అంతే, 6 ఇంటూ పి మైనస్ 12 నేను రాయొచ్చు, 6 ఇంటూ 2q రాయొచ్చు. ఇక్కడ 6 ఉంది కనుక నేను కూడా ఇక్కడ 6 వచ్చే విధంగా రాసుకుంటాను. ఇక్కడ 6 కామన్ గా ఉంది కనుక ఆ కామన్ గా ఉన్నదాన్ని బయట పెట్టేలా ఇంటూ, ఇంకా మనకి పి అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మైనస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, 6 బయటకు వస్తుంది కనుక 2q అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే 6 ఇంటూ పి మైనస్ 2q, 6 ఇంటూ పి మైనస్ 2q ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఏ నేనేం రాస్తానంటే 7a ఇంటూ ఏ రాస్తాను. ఎందుకు అలా రాశారంటే ఇక్కడ కూడా నేను 7a రాయొచ్చు, 7a రాయొచ్చు, 7a ఇంటూ ఏ. సో 7 ఇంటూ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ నేను ఏం రాస్తానంటే 7a ఇంటూ 2 రాస్తాను. ఎందుకంటే ఇక్కడ 7a ఉంది కనుక నాకు ఇక్కడ 7a రావాలి. 14 నేను రాయొచ్చు, 14a నేను రాయొచ్చు, 7a 2 7 14, 14 ఇంటూ ఏ 14a. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి 7a అనేది కామన్ గా ఉంది. సో కామన్ గా ఉన్నది ఎప్పుడు కూడా బయటకు వచ్చేలా. సో 7a ఇంటూ ఇంకేముంది, ఏ లోపలికి వెళ్ళిపోతుంది, ప్లస్ ఈ 7a బయటకు వస్తుంది కనుక 2 అనేది లోపలికి వెళ్ళిపోతుంది కనుక 7a ఇంటూ ఏ ప్లస్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 7a ఇంటూ ఏ ప్లస్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 16 20 హైయెస్ట్ కామన్ డివైజర్ ఏంటి, 16 20 డివైడ్ చేస్తుంది, 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 చేయదు, 4 చేస్తుంది. అంటే ఈ రెండింటిని మనకి హైయెస్ట్ డివైడ్ చేస్తుంది 4 కనుక మనం 4తో రాసుకుంటే ఇక్కడ జెడ్ ఉంది కనుక 4z ఇంటూ మైనస్ 4. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 16z. అంటే 16z ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఇక్కడ 4z స్టార్టింగ్ లో ఉంది కనుక ఇక్కడ మనం 4z రాసుకోవాలి. 4z ఇంటూ ఇంకా మిగిలింది ఏంటి, 5z స్క్వేర్. సో 4 5 20, z ఇంటూ z స్క్వేర్ z క్యూబ్. అంటే మనం మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇది రావాలి. అలా వస్తే మనం రైట్ రాసాం, లేదంటే మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 4z ఉంది, ఇక్కడ 4z ఉంది. సో 4z అనేది కామన్ గా తీస్తే ఇంటూ, సో మైనస్ 4 అనేది లోపలికి వెళ్తుంది, సో ప్లస్ అనేది లోపలికి వెళ్తుంది, ఇంకా 5z స్క్వేర్ అనేది లోపలికి వెళ్తుంది అకార్డింగ్ టు డిస్ట్రిబ్యూటివ్ లా. అయిపోయింది, చాలా ఈజీ. ఇక్కడ
20ని 30ని డివైడ్ చేసి హైయెస్ట్ నెంబర్ 10 అంటే 10 ఇంటూ రాయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది. కనుక నేను ఏం రాస్తానంటే 10lm ఇంటూ, సో ఇంకా మనకి ఇక్కడ 2 ఉంటుంది, ఇంకొక ఎల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి 10 ఇంటూ 2 20, ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్ ఎం అంటే ఈ 20 ఎల్ స్క్వేర్ ఎంని ఇలా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మనం 10lm స్టార్టింగ్ లో రాస్తాం కనుక ఇక్కడ కూడా 10lm రాయాలి, ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే అదే మనం బయట తీస్తాం కనుక. ఇంటూ ఇంక మిగిలింది ఏంటి 3a మిగిలింది, 3a మిగిలింది. చూడండి కాదంటే 10 ఇంటూ 3 30, a ఇంటూ lm alm. సో ఇప్పుడు మనం 10lm అనేది కామన్ తీయచ్చు. 10lm అనేది కామన్ తీస్తే ఇంటూ బ్రాకెట్లో 2l అనేది ఉంటుంది, ప్లస్ ఉంటుంది, 3a ఉంటుంది, అంతే. సో ఓన్లీ ప్రతి లెక్క కూడా 3 స్టెప్స్లో అయిపోతుంది. చూడండి, సో 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ప్రతి లెక్క కూడా 3 స్టెప్స్లో అయిపోతుంది ఇలాగైతే. ఇక్కడ మనకి 5 అనేది కామన్గా ఉంది, ఎక్స్ కూడా కామన్గా ఉంది, వై కూడా కామన్గా ఉంది. అంటే మనం దీన్ని 5xy ఇంటూ ఎక్స్ అంతే. చూడండి 5x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ మనకేంటి 5xy అనేది మనం కామన్గా తీసుకున్నాం, అక్కడ కూడా 5xy ఖచ్చితంగా రాయాలి. సో కనుక 5xy ఇంటూ ఇంక మిగిలింది రాసేద్దాం. మిగిలింది ఏంటి, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ ఒక y ఉంటుంది. చూడండి 5 3 15, ఎక్స్ వై ఇంటూ వై స్క్వేర్. సో 5xy ఇక్కడ కూడా కామన్. సో కనుక 5xy అనేది బయటకు వచ్చేస్తుంది. సో 5xy అనేది బయటకు వస్తే ఇంటూ ఎక్స్ అనేది లోపలికి వెళ్తుంది, మైనస్ అనేది లోపలికి వెళ్తుంది, 3y కూడా లోపలికి వెళ్తుంది. కనుక 5xy ఇంటూ ఎక్స్ మైనస్ 3y ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10ని 15ని 20ని డివైడ్ చేసి హైయెస్ట్ నెంబరు 1 ఉంటుంది, 5 ఉంటుంది, ఇంకేమవుతుంది. 1తో డివైడ్ అవుతుంది, ఈ 3 నెంబర్స్ 5తో డివైడ్ అవుతాయి కనుక 5తో రాయాలి. ఇంకా ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్లో కామన్గా లేదు కనుక దీన్ని మనం 5తో రాసుకుంటే సరిపోతుంది. సో 5 2s 10 అంటే 5 ఇంటూ 2 స్క్వేర్ 2a స్క్వేర్. నెక్స్ట్ 5 3s 15 అంటే 5 ఇంటూ 3b స్క్వేర్. 5 4s 20 అంటే 5 ఇంటూ 4c స్క్వేర్. చూడండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. అంటే 5 ఏదైతే కామన్గా ఉందో డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఏదైతే కామన్గా ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చి ఇలా కనుక బయటకు తీసుకొస్తే 5 ఇంటూ ఇంకా లోపలికి 2a స్క్వేర్ వెళ్ళిపోతుంది, మైనస్ కూడా వెళ్తుంది, 3b స్క్వేర్ లోపలికి వెళ్తుంది, ప్లస్ కూడా లోపలికి వెళ్తుంది, 4c స్క్వేర్ కూడా లోపలికి వెళ్తుంది. సో సంథింగ్ ఇంటూ సంథింగ్ రాసాం కనుక దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది 4 4 4 అన్నిట్లో 4 కామన్గా ఉంది, ఏ కూడా కామన్గా ఉంది కనుక మనం దీన్ని 4a ఇంటూ మైనస్ ఏ రాయొచ్చు, దీన్ని 4a ఇంటూ బి రాయొచ్చు, దీన్ని 4a ఇంటూ సి రాయొచ్చు. చూడండి అన్నిట్లో కూడా 4a అనేది కామన్గా ఉంది కానీ నేను 4aతో రాశాను. 4a ఇక్కడ కామన్, 4a ఇక్కడ కూడా కామన్, 4a ఇక్కడ కూడా కామన్. ఓన్లీ 4a మాత్రమే మనం బయటికి కామన్ తీద్దాం. కామన్ తీస్తే బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మైనస్ ఏ ఉంటుంది, ఇక్కడ ప్లస్ బి ఉంటుంది, ఇక్కడ మైనస్ సి ఉంటుంది, అయిపోయింది. నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే XYZ ఎక్కడ ఉంది, XYZ ఎక్కడ ఉంది, XYZ ఎక్కడ ఉంది అంటే XYZ అనేది కామన్గా ఉందన్నమాట. కనుక నేను ఏం రాస్తానంటే XYZ ఇంటూ ఇక్కడ ఇంకో X అనేది ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ కూడా XYZ ఇంటూ ఇక్కడ ఒక Y అనేది ఎక్స్ట్రాగా ఉంది, ఇక్కడ కూడా XYZ ఇంటూ ఇంకొక Z అనేది ఎక్స్ట్రాగా ఉంది. ప్రతి చోట ఇప్పుడు XYZ అనేది కామన్గా ఉంది. సో కామన్గా ఉన్నది ఏం చేయాలి, బయటికి తీయాలి. సో బయటికి తీసుకొస్తే XYZ ఇంటూ సో ఎక్స్ అనేది లోపలికి వెళ్తుంది, ప్లస్ కూడా లోపలికి వెళ్తుంది, వై అనేది లోపలికి వెళ్తుంది, ప్లస్ కూడా లోపలికి వెళ్తుంది, జెడ్ అనేది లోపలికి వెళ్తుంది. సో అంటే XYZ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. లాస్ట్ ప్రాబ్లం ఎక్స్ కామన్, వై కామన్ కనుక దీన్ని XY కామన్ గా రాసుకుంటే ఏఎక్స్. చూడండి ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై. నెక్స్ట్ XY కామన్ గా రాసుకుంటే దీన్ని బిఎక్స్ రాయొచ్చు, దీని ఏం రాయొచ్చు బిఎక్స్, బివై రాయొచ్చు, ఏం రాయాలి బివై. XY కామన్ తీస్తే సిజెడ్ అని రాయాలి, దీని ఏం రాయాలి సిజెడ్. సో XY ఇక్కడ కామన్, ఇక్కడ కామన్, ఇక్కడ కామన్ కనుక XY కామన్ తీస్తే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్.
సో చాలా ఈజీ అండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని కొంచెం ముందుకు పెట్టేసుకొని మళ్ళీ చూడండి, ఖచ్చితంగా మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని ఇంకా ఫ్యాక్టర్ ఇంకా చిన్న చిన్న నెంబర్స్ మళ్ళీ అవన్నీ తీయడం అనేది కన్ఫ్యూజన్ అయిపోతారు. సో మీరు మైండ్లోనే ఆలోచించండి, మొత్తం అన్ని నెంబర్స్ ఏది హైయెస్ట్ డివిజన్ చేస్తుంది, అదే కామన్ గా ఉంటుంది, దాన్ని బయట తీసేద్దాం అనే చిన్న థాట్ వస్తే చాలు, ఇంకా ఈ సమ్స్ అనేది చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్కి వెళ్దాం. నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఫ్యాక్టరైజ్. ఫస్ట్ ఏమన్నాడు, ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అన్నాడు. ఒక టర్మ్స్ కి కామన్ ఫ్యాక్టర్స్ రాసాం. నెక్స్ట్ ఏమన్నాడు, ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఓన్లీ ఫ్యాక్టరైజ్ అన్నాడు. ఫ్యాక్టరైజ్ అన్న ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అన్న ఒకటే. సో అయితే ఏంటంటే సెకండ్ రోమన్ కి థర్డ్ రోమన్ కి డిఫరెన్స్ ఏంటంటే, సెకండ్ రోమన్ లో మనకి ఓన్లీ ఒక టర్మే కామన్ గా ఉంటుంది అన్నిట్లో. ఇక్కడ టూ టర్మ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అంటే ఏంటంటే మనకి సెకండ్ రోమన్ కి థర్డ్ రోమన్ కి డిఫరెన్స్ ఏంటంటే, సెకండ్ రోమన్ లో మోనోమిల్ ఇంటూ బైనోమిల్ వచ్చి మన కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం కదా, మోనోమిల్ ఇంటూ బైనోమిల్. సో ఎవరైనా కాన్సెప్ట్ చూడలేదంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ కాన్సెప్ట్ చూసి మళ్ళీ ఒకసారి రండి, లేదంటే ఇది అర్థం అవ్వదు. సో ఇదేంటంటే బైనోమిల్ ఇంటూ బైనోమిల్. సో మన మల్టిప్లికేషన్ అనేది చాలా రకాలుగా ఉంటుందని చెప్పాను. సో మోనోమిల్ ఇంటూ మోనోమిల్, మోనోమిల్ ఇంటూ బైనోమిల్, మోనోమిల్ ఇంటూ ట్రైనోమిల్, అదేవిధంగా బైనోమిల్ ఇంటూ బైనోమిల్, బైనోమిల్ ఇంటూ ట్రైనోమిల్, అదేవిధంగా ట్రైనోమిల్ ఇంటూ ట్రైనోమిల్, ఈ విధంగా ఉంటుంది. అందులో ఏంటంటే మనకి ఇప్పుడు బైనోమిల్ ఇంటూ బైనోమిల్ అనే కాన్సెప్ట్ మాట ఇది. ఓకే, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చెయ్యాలి అంటే సింపుల్ గా చెప్తాను, చాలా ఈజీ అండి, ఏం లేదు. ఈ రెండు ఒక గ్రూప్ మీకు చెప్పాను, రీగ్రూపింగ్ చేయాలి. ఏం చేయాలి, రీగ్రూపింగ్ చేయాలి. అది ఒక ఆర్డర్లో ఉంటే పర్లేదు, ఆర్డర్లో లేకపోతే మనం ఒక ఆర్డర్లో తెచ్చుకొని మనం సమ్ అనేది చేయాలి. సో ఇది ఆర్డర్లో ఉంది కనుక ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇక్కడ ఈ రెండిట్లో మనకి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై. ఈ గ్రూప్లో నేను ఎలా రాశాను, దీన్ని ఎలా రాస్తానంటే 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 8 ఇంటూ వై. ఓకే, ఏం చేశాను, దీన్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసాను, ఎక్స్ ఇంటూ వై రాసాను, ఎందుకంటే రెండిట్లో ఎక్స్ ఉంది, ఇక్కడ రెండిట్లో 8 ఉంది కనుక 8 ఇంటూ ఎక్స్ 8 ఇంటూ వై రాసాను. ఏదైతే కామన్గా ఉందో ఈ ఇక్కడ ఎక్స్ ఉంది కనుక ఈ ఎక్స్ని కామన్ తీస్తే ఇంకా లోపలికి ఎక్స్ వెళ్తుంది, ప్లస్ వెళ్తుంది, వై అనేది వెళ్తుంది ప్లస్. ఇక్కడ 8ని కామన్ తీసాం అనుకోండి, సో లోపలికి ఎక్స్ వెళ్తుంది, ప్లస్ వెళ్తుంది, వై వెళ్తుంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అనేది రెండిట్లో కామన్గా ఉంది. చూడండి, ఇక్కడ ఒక ఎక్స్ ప్లస్ వై ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ప్లస్ వై ఉంది. కామన్గా ఉన్నది ఇప్పుడు కూడా మనకేంటి బయటికి రావాలి కనుక బయటికి తీసుకొచ్చేద్దాం, ఎక్స్ ప్లస్ వై బ్రాకెట్. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ వై బయటకు వస్తుంది కనుక ఈ ఎక్స్ అనేది లోపలికి వెళ్తుంది, ఎక్స్, ఈ ప్లస్ కూడా లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఎక్స్ ప్లస్ వై బయటకు వస్తుంది కనుక ప్లస్ 8 అనేది లోపలికి వెళ్తుంది. అంటే ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. లేదా నేను ఈ 8xని ఇక్కడ రాస్తాను, xyని ఇక్కడ రాస్తాను అనేసి మీకు వస్తుంది, అలాగైనా వస్తుంది. చూద్దాం ఒకసారి, అలా కూడా చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ xy ప్లస్ 8y. ఏం చేశాను, ఈ రెండింటికి ఇంటర్చేంజ్ చేశాను. అంటే 2 + 3 అన్నా 3 + 2 అన్నా ఒకటే, 2 + 3 అన్నా 5, 3 + 2 అన్నా 5. ఇప్పుడు ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండిట్లో ఎక్స్ కామన్గా ఉంది కనుక ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. సో ఈ రెండిట్లో వై కామన్గా ఉంది, సో వై కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 8 అనేది రెండిట్లో కామన్గా ఉంది, కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ లోపలికి వెళ్తుంది, వై అనేది లోపలికి వెళ్తుంది. చూడండి, ఎక్స్ ప్లస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, అదే కదా వచ్చింది, ఎక్స్ ప్లస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. 2 3s అన్నా 3 2s అన్నా 6. సో మనకు రాంగ్ ఏమవుతుంది, 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా 6 అవుతుంది. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ కనుక. సో ఈ విధంగా మనం ఇలాగైనా చేయొచ్చు, ఇలాగైనా రీగ్రూపింగ్ చేసైనా చేయొచ్చు. అక్కడ పాసిబిలిటీ ఉంటే రీగ్రూపింగ్ చేయండి, లేదు అవసరం లేదు, రీగ్రూపింగ్ అవసరం లేదు, వచ్చేస్తుంది సమ్ అంటే సమ్ చేసేయండి. ఓకే, ఇక్కడ కూడా మనకి రీగ్రూపింగ్ అనేది అవసరం లేదు, నా పరంగా అయితే రీగ్రూపింగ్ చేసినా సరే పర్లేదు. సో ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఈ గ్రూప్ లోనే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ 6కి 15కి 3 అనేది మనకి కామన్ గా ఉంది కనుక, ఎక్స్ కూడా కామన్ గా ఉంది కనుక నేనేం రాస్తానంటే 3x ఇంటూ 5y, 3 5s 15, x ఇంటూ y, xy సరిపోయింది. నెక్స్ట్ 3x ఇంటూ 2 ప్లస్
ఇప్పుడు ఈ రెండింటికి మనకి కామన్గా ఉన్నది ఏమీ లేదు. సో కామన్గా ఏమీ లేకపోతే ఒకటి గ్యారంటీగా ఉంటుంది. సో ఏది ఉన్నా లేకపోతే 1 అనేది ప్రతి నెంబర్ని డివైడ్ చేస్తాం కనుక దీన్ని ఏం రాయొచ్చు అంటే 1 × 5i మైనస్ 1 × 2 అని రాయొచ్చు. 1 × 2 అని రాయొచ్చు. ఓకే, సో ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఇప్పుడు ఈ గ్రూప్లో మనకి 3x అనేది కామన్. 3x కామన్ తీస్తే 5y అనేది లోపలికి వెళ్తుంది, మైనస్ కూడా లోపలికి వెళ్తుంది. 3x బయట తీస్తున్నాం కనుక ఇంకా 2 ఉంటుంది, 2 కూడా లోపలికి వెళ్తుంది. ప్లస్ ఈ రెండిట్లో 1 అనేది కామన్. 1 కామన్ తీస్తే 5y అనేది లోపలికి వెళ్తుంది, మైనస్ కూడా లోపలికి వెళ్తుంది. 1 బయటకు వస్తుంది కనుక 2 అనేది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 5y - 2 5y - 2 రెండిట్లో మళ్ళీ కామన్గా ఉంది. సో రెండిట్లో కామన్ ఉంటే ఏం చేయాలి? బయట తీయాలి. కనుక బయటకు తీసుకొద్దాం. సో 5y - 2 బయటకు వస్తే ఇంకా లోపలికి ఎవరు వెళ్తారు? సో 3x + 1 అంతే అయిపోయింది. మీరు రీగ్రూపింగ్ చేసినా ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది రీగ్రూపింగ్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఏమి చేస్తున్నాం, జస్ట్ ఏంటంటే ఇక్కడ x కామన్గా ఉంది, ఇక్కడ y కామన్గా ఉంది. సో x కామన్ తీసేద్దాం. x కామన్ తీస్తే ఏమవుద్ది? a ప్లస్ x బయటకు వస్తుంది కనుక b. ఇక్కడ y కామన్గా ఉంది. సో y ఏంటి? కామన్గా ఉంది. సో y కామన్ ఉంది కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు y కామన్ తీద్దాం. సో -y అనేది కామన్ కనుక -y కామన్ తీస్తే a ప్లస్ b. చాలా మందికి ఇది అర్థం అవ్వదు, చెప్తాను మళ్ళీ ఒకసారి. సో x బయట తీసుకొస్తే a లోపలికి వెళ్తుంది, ప్లస్ లోపలికి వెళ్తుంది, b లోపలికి వెళ్తుంది. ఇక్కడ -y ఉంది, ఇక్కడ కూడా -y ఉంది. ఆ -y నేను తీసుకొస్తాను. -y తీసుకొస్తే ఇక్కడ a ఉంటుంది. -y నేను బయట తీసుకొస్తాను కనుక ఏ సింబల్ లేదు. ఏ సింబల్ లేదంటే అర్థం ఏంటి? ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ b అనేది లోపలికి ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. -× +, -y × a, ay. -× +, -y × b, yb. సరిపోయింది కదా? ఇప్పుడు ఇక్కడ a + b ఉంది, ఇక్కడ కూడా a + b ఉంది. సో a + b అనేది బయటికి తీస్తాం అనుకోండి కామన్గా, అప్పుడు మనకి లోపలికి ఎవరు వెళ్తారు? x వెళ్తుంది, ఈ మైనస్ సింబల్ వెళ్తుంది, y కూడా వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే మనం రీగ్రూపింగ్ చేయాలా వద్దా మనం ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ రీగ్రూపింగ్ చేయకపోతే మనకి సమ్ చేయలేము, ఖచ్చితంగా రీగ్రూపింగ్ చేయాలి. ఎలా సార్? చూడండి, 15pq ఈ 25p రాస్తాను. ఇక్కడ 25p రాస్తాను. ఆ తర్వాత 9q రాస్తాను. ఈ లాస్ట్ 15 అనేది ఇక్కడ తీసుకెళ్ళిపోతాను. అంటే ఏం చేశాను? ఈ రెండు ఇంటర్చేంజ్ చేశాను. అంటే ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. సో అలా చేయడం వల్ల తప్పలేదు. 2 + 3 అన్నా 3 + 2 అన్నా ఒకటే. ఇప్పుడు ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఇప్పుడు ఈ రెండిట్లో 25 15 అంటే ఖచ్చితంగా 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కనుక నెక్స్ట్ ఇక్కడ p ఉంది, ఇక్కడ p ఉంది కనుక సో 5p × 3q రాయొచ్చు దీన్ని. నెక్స్ట్ 5p × 5 రాయొచ్చు, × 5 రాయొచ్చు. 5 5 = 25 × p, 5 3 = 15, p × q pq. ఒకసారి మనకు డౌట్, ఒకవేళ అది రైట్ రాంగ్ అని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా మనకి దీన్ని 3 కామన్గా ఉంది. సో 3 × 3q, సో 3 × 5. ఈ రెండు గ్రూప్, ఈ రెండు గ్రూప్. ఇక్కడ 5p ఉంది, ఇక్కడ 5p ఉంది. సో 5p కామన్ కనుక 5p కామన్ తీస్తే సో 3q ఉంటుంది, ప్లస్ లోపలికి వెళ్తుంది, 5 కూడా లోపలికి వెళ్తుంది. ఇక్కడ రెండిట్లో 3 అనేది కామన్. సో 3 అనేది కామన్ తీస్తే 3q అనేది లోపలికి వెళ్తుంది, ప్లస్ 5 అనేది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు 3q + 5, 3q + 5 అనేది కామన్. సో 3q + 5 అనేది బయటికి తీసుకొస్తే లోపలికి 5p + 3 అవుతుంది. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఇక లాస్ట్ సమ్ రీగ్రూపింగ్ అవసరం లేదు. లాస్ట్ సమ్కి రీగ్రూపింగ్ అనేది అసలు అవసరం లేదు. ఓకే, సో ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్ వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇప్పుడు రెండింటిని ఏం రాస్తాను అంటే దీన్ని 1 × z రాస్తాను, -1 × 7 రాస్తాను, ఏమీ లేవు కనుక ఈ గ్రూప్కి. ప్లస్ ఇక్కడ మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే -xyz ఫస్ట్ రాస్తాను, నెక్స్ట్ 7xy అనేది తర్వాత రాస్తాను.
ఎందుకు సార్ అలా రాస్తున్నారంటే నాకు ఫస్ట్ జెడ్ వచ్చింది, నెక్స్ట్ వై వచ్చింది కనుక ఇక్కడ కూడా ఫస్ట్ జెడ్ రావాలి, నెక్స్ట్ వై రావాలి, నెక్స్ట్ 7 రావాలి అందుకు. ఓకే, సో మళ్ళీ ఒకసారి రాద్దాం. 1 into z మైనస్ 1 into 7 ఇది ఒక గ్రూప్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మైనస్ xy అనేది కామన్. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు, xy into z, దీన్ని మైనస్ xy into మైనస్ 7 రాయొచ్చు. చూడండి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇదంతా ఒక గ్రూప్. ఇక్కడ 1 అనేది కామన్, 1 అనేది కామన్ కనుక లోపలికి ఎవరు వెళ్తారు, z మైనస్ 7 వెళ్తుంది. ఇక్కడ మైనస్ xy, ఇక్కడ కూడా మైనస్ xy కామన్. సో కనుక మైనస్ xy కామన్ తీస్తే z లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ మనకి మైనస్ xy కామన్ తీసాం కనుక ఇంకా మనకి మైనస్ 7 ఉంటుంది. సో మైనస్ 7 చూడండి. సో z మైనస్ 7, z మైనస్ 7 అనేది రెండిట్లో ఉంది, అది బయటకు తీసుకొచ్చేద్దాం. బయట తీసుకొస్తే z మైనస్ 7 ఇంటూ ఇంకా లోపలికి ఎవరు వెళ్తారు, 1 వెళ్తుంది, మైనస్ xy వెళ్తుంది. సో చాలా ఈజీగా వచ్చింది. సో ఇక్కడ వరకు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నేనేంటి ఇది ఫస్ట్ ఇక్కడ రాసాను, ఇది తర్వాత రాశాను. సో మైనస్ xyz లో నేను మైనస్ xy రెండిట్లో కామన్ కనుక మైనస్ xy ఇంటూ z రాశాను. ఈ ప్లస్ 7xz ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక మైనస్ xy ఇంటూ మైనస్ 7 రాశాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక అది ఇంపార్టెంట్ మాట. సో మైనస్ xy ఇంటూ మైనస్ 7. లేదంటే మీరు ప్లస్ xy రాసుకుంటే అక్కడ మీరు మైనస్ అనేది రాయలేరు, ఎందుకంటే ప్లస్ రావాలి. ఇక్కడ ప్లస్ రాసారంటే ప్లస్ ఇంటూ మైనస్ మనకేమవుతుంది, మైనస్ అవుతుంది. కానీ ఇక్కడ ప్లస్ ఉంది కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక మనకు తెలుసు కనుక అందుకే మైనస్ xy ఇంటూ మైనస్ 7 రాసుకోవాలి. ఆ విధంగా రాసుకుంటే కామన్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫ్యాక్టరైజేషన్లోనే 14.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నీట్గా నేను క్లియర్గా అర్థం చేసిన విధంగా, అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా యొక్క ఫీలింగ్. సో మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే సో మీ యొక్క పేరు, అదేవిధంగా మీ యొక్క జిల్లా, అదేవిధంగా మీ యొక్క రాష్ట్రం, మీ స్కూల్ పేరు ఇవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నేను తెలుసుకుంటాను. అదేవిధంగా వీడియో నచ్చితే మనకు ఎక్సలెన్స్ సూపర్ స్టార్ మోడల్స్ అని మర్చిపోకుండా టైప్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.